రేపు నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేయబోతున్నారు. ఉదయం 8 గంటలకు డ్యామ్ గేట్లు ఓపెన్ చేయబోతున్నారు అధికారులు. 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయబోతున్నారు. దిగువ ప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 266 టీఎంసీలకు చేరింది నీటి నిల్వ. 590 అడుగులకు గాను 573 అడుగులకు చేరింది నీరు. మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్పై. నీటి మట్టం 573 అడుగులకు చేరింది. 590 అడుగులకు గాను 573 అడుగులకు నీరు చేరడంతో ఇక నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సాగర్ పూర్తి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 266 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలను వదిలివేయడంతో తెలంగాణలోకి ప్రవేశించాయి. జూరాల నుంచి శ్రీశైలం మీదుగా నాగార్జునసాగర్ చేరుకున్నాయి కృష్ణా జలాలు. శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ వదలడంతో ఆ నీరంతా కూడా నాగార్జునసాగర్ వచ్చి చేరింది. నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవలు తొక్కడంతో ఇప్పటికే నాగార్జునసాగర్లో ఎడమగట్టు కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. రైతాంగానికి సాగునీటిని విడుదల చేశారు తెలంగాణ మంత్రులు. మరోవైపు రోజుకు నీటి మట్టం పెరుగుతుండడంతో ప్రస్తుతం సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం 8 గంటలకు సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో దిగువ ప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. మా ప్రతినిధి రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు రేపు ఎత్తేసే అవకాశాలు ఉన్నాయా? రేపు ఎన్ని గంటలకు గేట్లు ఎత్తబోతున్నారు? దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం ఇస్తున్నారు? రైట్, శ్రీశైలం నుంచి భారీగా వరద ఫ్లో వచ్చి చేయడంతో నాగార్జునసాగర్ నీటి మట్టం క్రమక్రమేపీ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం గత వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఎక్కడ కూడా ఫ్లో తగ్గనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చి చేయడంతో నాగార్జునసాగర్ ప్రస్తుత నీటి మట్టం 575 అడుగులకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. 590 అడుగులకు కాను ప్రస్తుతం 575 అడుగులకు కూడా చేరుకుంది. అయితే రేపు ఉదయం 8 గంటలకు కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లని ఓపెన్ చేయనున్నారని కూడా అధికారులు సమాచారం అందించారు. దిగువన ఉన్న ప్రాజెక్టు కింద దిగువన ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. నల్గొండ, సూర్యాపేట, అదేవిధంగా కృష్ణా, గుంటూరు కలెక్టర్లని, అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. ఎందుకంటే ఆ క్రస్ట్ గేట్లు తీసి నీటిని దిగువకు విడుదల చేసినట్టే కింద పరివాహక ప్రాంతం అంతా కూడా వాటర్ భారీగా వచ్చేయడంతో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరుచుకోనున్నాయని చెప్పవచ్చు. ఈ సుందర దృశ్యాన్ని ఎప్పుడెప్పుడు అని మొత్తం కూడా తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూసినటువంటి తరుణం అని చెప్పవచ్చు. నిజంగా ఇది శుభ సూచకం అని చెప్పవచ్చు. ఎందుకంటే 10 రోజుల కింద నాగార్జునసాగర్ పూర్తిగా డెడ్ స్టోరేజ్ 504 అడుగుల వరకు ఉన్నటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు పూర్తిగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం అన్ని ప్రాజెక్టులన్నీ, కృష్ణా బేసిన్లన్నీ నిండుకుండలా మారుతూ చివరికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండని తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎడమ కాల్వ కూడా నీటిని విడుదల చేసి ఇటు నల్గొండ, ఖమ్మం 2 జిల్లాల రైతులకు కూడా సాగునీటి అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎడమ కాల్వ కింద ఉన్నటువంటి కాలువలన్నీ కూడా నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయకట్టు కింద పూర్తిగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రైతులను క్రాప్ హాలిడే కూడా ప్రకటించి రైతులు కరువు ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి గత 2 సంవత్సరాల నుంచి. కానీ ఇవాళ శుభ తరుణం అని చెప్పవచ్చు. జిల్లాలో వర్షాలు కురవనప్పటికీ కూడా మొత్తం ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎడమ కాలువ పరిధిలో నల్గొండ, అదేవిధంగా ఖమ్మం 2 ఉమ్మడి జిల్లాల రైతులు, కానీ కుడి కాలువ పరిధిలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం 3 జిల్లాలు మొత్తం ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 5 జిల్లాల పరిధిలో కూడా మొత్తం 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని చెప్పవచ్చు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు గంట కూడా నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లోను బట్టి కూడా చూస్తున్నారు. రేపు 2 లక్షల క్యూసెక్ల నీరును మాత్రం దిగువకు విడుదల చేస్తామని అధికారులు తెలపడం జరిగింది. ఫ్లోను బట్టి కూడా ఇంకా ఫ్లో మరింత పెరిగితే మరిన్ని క్యూసెక్ల నీళ్లు కూడా దిగువకు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. నాగార్జునసాగర్ గేట్ల నుంచి కూడా కిందికి వాటర్ అంతా కూడా పులిచింతల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ పులిచింతల అధికారులను కూడా, పులిచింత ప్రాజెక్ట్ అధికారులను కూడా
అప్రమత్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా, తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఆదివారమే గేట్లు తెరుస్తారని కూడా చాలా మంది పర్యాటకులు కూడా నాగార్జున సాగర్ కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రేపు ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు తెరుచుకోనున్నాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్. రేపు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు. 2 లక్షల క్యూసెక్ల నీటిని రేపు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 266 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. 590 అడుగులకు గాను 573 అడుగులకు నీరు చేయడంతో రేపు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.